మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ. హలో నమస్తే. తెలుగుదేశం పార్టీ సెక్యులర్ పార్టీగా చెప్పుకుంటూ వస్తుంది. తెలుగుదేశం పార్టీ మేము సెక్యులర్ పార్టీ, భారతదేశంలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సంబంధించిన హక్కుల్ని కాపాడుతాం, మేము సెక్యులర్ పార్టీగా ఉన్నామంటూ చెప్పుకుంటూ వస్తుంది. బట్ భారతీయ జనతా పార్టీతో అనేక సందర్భాల్లో పొత్తు పెట్టుకున్న పరిస్థితి కూడా చూసాం. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉంది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ తమ ఎజెండాని మార్చుకోబోతుందా? తెలుగుదేశం పార్టీ తాము సెక్యులర్ పార్టీ నుంచి హిందుత్వ ఎజెండాలోకి వెళ్ళబోతుందా అంటే అవును అనే తరహా ఇంప్రెషన్ కలుగుతోంది ఆ పార్టీ వ్యవహరిస్తున్న తీరు చూసిన తర్వాత. భారతీయ జనతా పార్టీ హిందుత్వ ఎజెండా, ఈ దేశంలో శివసేన పార్టీ కూడా అదే తరహా హిందుత్వ ఎజెండా ఎత్తుకోవడం చూసాం. శివసేన తరహాలో అగ్రెసివ్ హిందుత్వ ఎజెండాని మోయాలని తెలుగుదేశం పార్టీ అనుకుంటోంది. అగ్రెసివ్ హిందుత్వ ఎజెండాని తెలుగుదేశం పార్టీ మోయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఎజెండా లేకుండా చేయొచ్చు. క్రిస్టియన్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నాడు కాబట్టి సో ఆయన్ని అటాక్ చేయడం ద్వారా హిందువుల ఓట్లతో ఆంధ్రప్రదేశ్లో శాశ్వతంగా అధికారంలో ఉండొచ్చు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ఇది. దీనిలో భాగంగానే ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి అధికారంలో ఉన్న ఈ సమయాన్ని హిందుత్వ ఎజెండాని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తోంది. హిందుత్వ అనగానే భారతీయ జనతా పార్టీ కాదు గుర్తు రావాల్సింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందుత్వ అంటే తెలుగుదేశం పార్టీయే గుర్తు రావాలి. తెలుగుదేశం పార్టీ హిందుత్వ ఎజెండాని, హిందువుల హక్కుల్ని తెలుగుదేశం పార్టీ మాత్రమే ప్రొటెక్ట్ చేస్తుంది లాంటి ఒక ఇంప్రెషన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాలి. నా అంచనా, నాకున్న సమాచారం ప్రకారం వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో హిందుత్వ ఎజెండా పైనే ఎన్నికలకు వెళ్ళాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి మొత్తం హిందూ ఓటర్లందరినీ తమ వైపు తిప్పుకోవడానికి సంబంధించిన ప్రయత్నాన్ని చాలా బలంగా చేస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని హిందుత్వ వ్యతిరేక పార్టీగా ముద్ర వేయటానికి సంబంధించి పక్కా ప్రణాళికలు రచిస్తోంది. ఈ అంశానికి సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన యంత్రాంగం, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మొత్తం నాయకత్వం ఒక కీలకమైన ప్రతిపాదనలు తీసుకురాబోతోంది. ఏంటంటే కూటమి అధికారంలో ఉన్న ఈ సమయంలో రాష్ట్రంలో 5,000 ఆలయాలను నిర్మించాలనుకుంటోంది. 5,000కు పైగా ఆలయాలను నిర్మించాలనే ఆలోచన తెలుగుదేశం పార్టీ చేస్తోంది, తెలుగుదేశం సర్కారు చేస్తోంది. ఈ 5,000 ఆలయాలని టీటీడీ నిధులతో నిర్మిస్తారా, ప్రభుత్వమే నిధులు ఇస్తుందా క్లారిటీ లేదు. కానీ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం 150 నుంచి 200 ఆలయాలు నిర్మించాలనే ప్రతిపాదన ప్రభుత్వం వైపు నుంచి వస్తున్నట్లుగా సమాచారం ఉంది. తెలుగుదేశం పార్టీ దీనికి సంబంధించి ప్రయత్నం చేస్తోంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరికీ ఈ మేరకు ఇప్పటికే సమాచారం అందింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా మీ నియోజకవర్గాల్లో 150 నుంచి 200 ఆలయాలు కట్టడానికి సంబంధించిన ప్రపోజల్స్ని రెడీ చేయండి. ప్రతి నియోజకవర్గంలో 150 నుంచి 200 ఆలయాలు మనం నిర్మించాల్సిన అవసరం ఉంది. ఈ ఆలయాల నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు రెడీ చేయండి. ఒకే ఊర్లో 2 ఆలయాలు ఉన్నా పర్లేదు, ఒకే ఊర్లో 3 ఆలయాలు కట్టాల్సి వచ్చినా పర్వాలేదు. ఎక్కడ అవసరం ఉంటే, ఎక్కడ మనం ఆలయం నిర్మించగలిగే పరిస్థితి ఉంటే అక్కడ ఆలయాలు నిర్మిద్దాం. దానికి సంబంధించిన ప్రపోజల్స్ అన్నిటినీ ఇమీడియట్గా రెడీ చేయండి. ఆ ప్రపోజల్స్ అన్నీ ఇస్తే ఇప్పుడే శాంక్షన్ ఇచ్చేస్తాం, నిధులు ఇచ్చేస్తాం, ఆలయాలు కట్టేయండి. ఎన్నికలకు 6 నెలల ముందు నుంచి ఈ ఆలయాల ఓపెనింగ్ కార్యక్రమం పెట్టుకుందాం. ఆలయాల ఓపెనింగ్ కార్యక్రమం ద్వారా హిందుత్వ ఎజెండాని తెలుగుదేశం పార్టీ మరింత బలంగా ఎన్నికలకు ముందు ప్రజలందరికీ తెలిసేలా చేయబోతోంది. పసుపు కండవా వేసుకొని, కాషాయ కండవా వేసుకొని ఆలయాలను ఓపెన్ చేసే కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా చేస్తూ ఎన్నికలకు ముందు ఒక హిందుత్వ ఎజెండాతో తెలుగుదేశం పార్టీ ప్రజల ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తోంది. దాదాపు 5,000 ఆలయాలు నిర్మించడానికి సంబంధించిన ప్రణాళికలు వేస్తున్నట్లుగా సమాచారం ఉంది. ప్రతి నియోజకవర్గంలో 150 నుంచి 200 ఆలయాలు ఇంతకుముందు నేను చెప్తున్నట్టుగా. ఇప్పటికే చాలా ఆలయాలు ఉన్నాయి. ఆలయాలకు సంబంధించి ఆలయాల నిర్వహణ సరిగా లేదు, ఆలయాల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలి, ప్రభుత్వం ఆదుకోవాలి, ఇటువంటి వార్తలు, ఇటువంటి విశ్లేషణలు, ఇటువంటి సమాచారం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. కానీ మేం కట్టాం 5,000 గుళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కట్టాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5,000 ఆలయాలు నిర్మించామనే అంశాన్ని ఒక దేశవ్యాప్తంగా చాలా పెద్ద చర్చ జరిగే స్థాయిలో క్యాంపెయిన్ చేయాలనుకుంటోంది. దాని ద్వారా అగ్రెసివ్ హిందుత్వ ఎజెండాని తెర మీదకి తీసుకురాబోతోంది. దాని ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ప్రయత్నం చేయబోతోంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఇప్పుడు కోరుకుంటోంది, మా నియోజకవర్గంలో రోడ్లు లేవు, మా నియోజకవర్గంలో సమస్యలున్నాయి, మా నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వండి అని అడిగే ప్రయత్నం ప్రభుత్వాన్ని చేస్తుంటే, ప్రభుత్వం వైపు నుంచి వస్తున్న సమాధానం, ప్రధానంగా తెలుగుదేశం పార్టీ వైపు నుంచి వస్తున్న సమాధానం, తెలుగుదేశం పార్టీ వైపు నుంచి వస్తున్న ఆన్సర్ ఒక్కటే, మిగతా అభివృద్ధి కార్యక్రమాలన్నీ రెగ్యులర్ ప్రాసెస్లో జరుగుతాయి, కానీ వీటిని ఫోకస్ పెట్టండి. ఫస్ట్ ఆలయాల నిర్మాణం అనేది ప్రధానమైన ఫోకస్గా ఉండాలి. ఈ ఆలయాల నిర్మాణం పైనే మీరు దృష్టి పెట్టండి. ఆలయాలు నిర్మించడానికి సంబంధించిన ప్లేసు, దానికి సంబంధించిన ప్రపోజల్స్ రెడీ చేయడం పైనే దృష్టి పెట్టండి. ఈ 3 ఏళ్లలో మన ప్రధానమైన కార్యక్రమం ఆలయాలు నిర్మించడం మాత్రమే. ఇదే ఎజెండాని పార్టీ నాయకత్వం ఎమ్మెల్యేలకు ఇస్తోంది. ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే ఆ పనిలో నిమగ్నమయ్యారు. ఎమ్మెల్యేలు ఆ పనిలో నిమగ్నమయ్యి స్థలాలు సేకరణ, ఎక్కడ గుళ్ళు కట్టాలి, ఏంటి అనే దానికి సంబంధించిన లెక్కల్ని రెడీ చేస్తున్నారు. మనకున్న సమాచారం ప్రకారం మళ్ళీ చెప్తున్నాను, వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో 5,000 కొత్త ఆలయాలు నిర్మించడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తోంది.